అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మరి విశేషంగా ద్వాదశ రాశిలో అయిన మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి మకర రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు కాబట్టి మకర రాశిని చూసుకోవచ్చు. అయితే పేరుని బట్టి చూసుకున్న వాళ్ళైతే కనుక వీళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభం అయితే వీళ్ళందరితో మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశిని చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. ఇది కూడా కన్ఫ్యూజ్ వాతావరణమే కనపడుతుంది ఈసారి. ఆదాయం చాలా తక్కువ కనపడుతుంది, ఖర్చు ఎక్కువ కనపడుతుంది, కంగారు పెడుతుంది ఈ అంశం. కానీ కంగారు ఏం పడక్కర్లేదు. మీ సంపాదన చాలా తక్కువగా ఉన్నా మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా మీకు తెలుస్తాయి. వచ్చిన డబ్బుల్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, ఎలా వాటిని పొదుపు చేసుకోవాలో, ఎలా అదుపు చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో, ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఈ సంవత్సరం బాగా అర్థం చేసుకోగలుగుతారు. జాగ్రత్త పడతారు, అప్పులు తీర్చగలుగుతారని చెప్పచ్చు. ఆదాయపరంగా బాగా కష్టపడి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు సంపాదన పెంచుకోవడానికి. ఇన్వెస్ట్మెంట్లు బాగా మంచివి చేయగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, లేదా కార్లు కొనడం, వాహనాలు కొనడం, గృహాలు కొనడం, భూములు కొనడం, బంగారు ఆభరణాలు కొనడం, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లన్నీ ఈ సంవత్సరం బాగా చేయగలుగుతారు. కాబట్టి కొంచెం ఆదాయపరంగా తక్కువను, ఖర్చు ఎక్కువను కనపడుతోంది. కాబట్టి దాని గురించి పెద్ద కంగారు పడుతుంది ఈ సంవత్సరం. ఇక రాజపూజ్యం 1గాను, అవమానం 2గాను కనపడుతోంది. ఇక్కడ కూడా పెద్దగా విశేషంగా ఏం కనపడలేదు. పెద్దగా మెచ్చుకునే వాళ్ళు, పూజించే వాళ్ళు లేరు, పెద్దగా తిట్టుకునే వాళ్ళు కూడా పెద్దగా ఏమీ లేదు. ఏదో స్వల్పంగా ఉన్నారు. కాబట్టి జనాల గురించి ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరినో మెప్పించాలని, ఎవరో మనల్ని పొగడటం లేదని, ఎవరో మనల్ని ఏదో ఏదో చేయటం లేదని అని కాకుండా సెల్ఫ్గా మీ జీవితం, మీ కెరీరు, మీ వ్యవస్థ మీరు చూసుకోండి. ముందర మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే మీలో ఉండే తప్పులేంటో మీరే తెలుసుకోండి, వాటిని మీరే సరిదిద్దుకోండి. ఎవరో వచ్చి సరిదిద్దక్క లేకుండా, ఎవరో వచ్చి విమర్శించక్క లేకుండా స్వవిమర్శ చేసుకోండి. నేను సరిగ్గా చేస్తున్నానా, నా పని కరెక్ట్గా ఉందా, నేను మంచి మార్గంలో వెళ్తున్నానా, నా లైఫ్ స్టైల్ అయినా చేంజ్ చేసుకోవాలా, నేను చేసే వృత్తిలో అయినా మార్పు తీసుకురావాలా, చేసే వ్యాపారంలో అయినా మార్పు తీసుకురావాలా, అలా ఇవన్నీ కూడా మీ అంతటి మీరే మార్పు తెచ్చుకోగలిగితే ఈ సంవత్సరం దశ తిరిగే కాలం లేదా మలుపు తిరిగే కాలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. యోగాలు అయితే చాలా బాగున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే గురుడు ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు దాకా కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు నుండి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగాను శని సంవత్సరం అంతా కూడా 3వ స్థానంలో ఉంటాడు. ఈ కారణంగాను రాహుకేతులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా 3వ, 9వ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి 2వ, 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఏంటంటే విశేష అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. గత సంవత్సరంలో పడిన ఇబ్బందులు తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి, పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ వీటి నుంచి బయటపడగలుగుతారు, అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. కావాలంటే కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తే బ్యాంకుల ద్వారా మంజూరవుతాయని చెప్పచ్చు. మొండి బాకాయలు వసూలవుతాయి. పెద్ద పెద్ద సమస్యల నుంచి, గొడవల నుంచి బయటపడగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, కుటుంబ కలహాలు తగ్గడం కానీ, సామరస్యంగా జీవించడం కానీ, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం కానీ, స్నేహితుల పరిచయం కానీ, కొత్త వ్యక్తుల పరిచయం కానీ, కొత్త వ్యక్తులతో సహవాసం చేయడం కానీ చాలా బాగా మలుపు తిరిగి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం యోగ కాలము అని చెప్పచ్చు, కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి శ్రద్ధ పెట్టాలి బాగా. ఈ సంవత్సరం లేజినెస్, బద్ధకము బాగా పెరుగుతాయి వీళ్ళకి. స్వయంగా చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి, చదవగలుగుతారు. కానీ ఏంటంటే బద్ధకము, లేజినెస్ వల్ల వీళ్ళు చదువులో వెనకబడుతూ ఉంటారు. అది లేకుండా కనుక వీళ్ళు ఫోకస్ చేయగలిగితే, కాన్సన్ట్రేషన్ చేయగలిగితే చాలా బాగా చదువు రావడమే కాదు, పరీక్షా ఉత్తీర్ణతలు, ర్యాంకులు, మంచి మంచి మార్కులు వస్తాయి. కాలేజీలు కూడా బాగా పేరు తెచ్చుకుంటారు. అలాగే ఇష్టమైన వాళ్ళని దక్కించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలుగుతాయి వీళ్ళకి. కాకపోతే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి, అవి తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చదువు మీద ఫోకస్ చేసుకోండి. ఏదో ప్రేమించిన వాళ్ళు దక్కరేమో అనే భయాలు, లేదా వాళ్ళతో అనవసరమైనటువంటి కాలక్షేపాలు, చాటింగులు ఇవన్నీ మంచిది కాదు. ఈ సంవత్సరం ఫోకస్ అంతా చదువు మీద పెట్టి ఏ ఉద్యోగం వచ్చేసిన తర్వాత అప్పుడు ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి.
అప్పుడంతా ఫోకస్ దాని మీద పెట్టి పెళ్ళి అయ్యేదాకా దాని మీద పెట్టచ్చు ఫోకస్ అంతా. అంటే ప్రస్తుతం చదువు మీద ఫోకస్ పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం చదువు బాగా వస్తుంది. వీళ్ళకి ఏంటంటే కనుక భయం, నేను చదవగలనా, నాకు అన్ని మార్కులు వస్తాయా, నేను పాస్ అవ్వగలనా, నాకు అంత ర్యాంక్ వస్తుందా అనే భయం కనపడుతుంది. భయం వదలాలి. భయం వదిలి చదవగలిగితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. విదేశీ విద్యా అవకాశాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం. దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. మంచి కాలేజీలు సీట్లు, కోరుకున్న కాలేజీలు సీట్లు, లేదా ఏదో కొంతమందికి ఏమిటంటే కనుక ఈ ప్రభుత్వపరమైనటువంటి సీట్లు కూడా వచ్చే అవకాశాలు, ఫ్రీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద చదువులు చదివే వరకు అనుకూలం బాగుంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, ఏదైనా ఆఫర్స్ వస్తే వెళ్ళొచ్చు? అలాగే తప్పకుండా ఉద్యోగ పరంగా అయితే ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడాలు ఉంటాయి, కావలసిన ప్రదేశాలు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు చేసే చోట గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, గౌరవ వేతనం పెరుగుతుంది, ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు కోరుకున్న ప్రదేశాలకు వస్తాయి, ప్రమోషన్లు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి, అధికారికి గుర్తింపు రాబోతుందని చెప్పచ్చు. అలాగే ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా, స్థలాలు మారాలనుకున్నా, కొంతమందికి ఏంటంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగాలు చేస్తారు, ఇద్దరు కలిపి ఒకే చోటకు ఉద్యోగానికి మారాలనుకున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఇలాంటి స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బాగా కలిసి వస్తాయి. అలాగే పర్మనెంట్ కాని వాళ్ళకి ఈ సంవత్సరం పర్మనెంట్ యోగ్యం కనపడుతుంది. విదేశాల్లో ఉండే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఖాళీగా ఉండి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ సరైన ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో స్థిర నివాస యోగ్యత, ఉద్యోగం వల్ల ఈ యొక్క దీనికి సంబంధించి వీసా ప్రాబ్లమ్స్ తొలగడాలు కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉండే వారికి H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మంచి స్థిరత్వం పొందగలుగుతారు, పేరు తెచ్చుకుంటారు, ఉద్యోగాల్లో బాగా సంపాదిస్తారు ఈ సంవత్సరం. వివాహ యోగం ఉందంటారా? వివాహాది శుభకార్యాలన్నీ శుభసూచకంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఆగిపోయిన వివాహాలు ఎదరికి వెళతాయి, లేదా నలిగిపోతూ వివాహాలు ఏదైనా సంబంధాలు నిశ్చితార్థం దాకా వచ్చి మళ్ళీ ఆలోచించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి ఏమిటా అని ఆలోచించుకునే పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నిశ్చితార్థాలు కుదురుతాయని చెప్పచ్చు, పెళ్లిళ్ళు అవుతాయని చెప్పచ్చు. నా ఉద్దేశం ఏంటంటే గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఎంగేజ్మెంట్కి పెళ్లికి గ్యాప్ అసలు ఉండకూడదు. ఉంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మీద వాళ్ళ మీద లేనిపోనివని చెబుతారు, అవన్నీ నమ్మాలనిపిస్తుంది. ఆ తర్వాత అనవసరమైన గొడవలు, సమస్యలు, తగాదాలు, ఇబ్బందులు కనపడతాయి. కాబట్టి గ్యాప్ లేకుండా ఇది నిశ్చితార్థానికి, మ్యారేజ్కి గ్యాప్ లేకుండా ముహూర్తాలు పెట్టించుకుని తొందరగా పెళ్లి చేసుకోండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం తొందరగా వివాహాలు జరుగుతాయి, ఆగకుండా వివాహాలు జరుగుతాయి. చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి, ఇంట్లో పెళ్లికి ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వివాహానికి, లేదా ఏదైనా వేరే వేరే వర్ణాల వాళ్ళైనా, వేరే వేరే క్యాస్ట్ డిఫరెన్స్, రకరకాల డిఫరెన్స్ ఉన్నా కూడా కొంచెం మొట్టమొదటి కొంచెం ఇబ్బంది తలెత్తినా మళ్ళీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడుకుని వ్యవహారం చేసుకుంటే వివాహాలు కుదురుతాయి. కాబట్టి ఎవరికైనా చెప్పగలిగేది ఒకటే, జాతకం చాలా ముఖ్యం. ఇదే గోచారం. జాతకంలో ఏంటంటే, జాతకం అంటే లగ్న బలం వస్తుంది మనకి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయో చాలా ప్రధానం. ఏ గ్రహాలు ఏ దశలు నడుస్తున్నాయి, ప్రస్తుతం ఏ దశ బాగా యోగిస్తోందో చూసుకుని, బాగోలేకపోతే దానికి ఏదైనా పరిహారం చేసుకుని ప్రయత్నం చేస్తే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ జీవితం మలుపు తిరుగుతుంది. లేదనుకోండి ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి, అవసరమైతే ఏదైనా పరిహారాలు చేయిస్తాం కాబట్టి, దాని ద్వారా సులువుగా ఈ సంవత్సరం, ఎందుకంటే గోచారం బాగుంది ఆల్రెడీ. గోచారం బాగున్నప్పుడు జాతకంలో కూడా బలం బాగుంది అనుకోండి, వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకున్నవన్నీ సంవత్సరం జరుగుతాయి. ఎందుకంటే కాలం బాగున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కాలము గోచారము బాగుంది కాబట్టి జాతకాన్ని కూడా చక్కదిద్దుకున్నట్లయితే వీళ్ళు కోరుకున్న వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి వస్తారు, వ్యాపారపరంగా సక్సెస్ అవుతారు, సంతాన యోగం, ఉద్యోగ యోగం, విద్యాయోగం, అన్ని యోగాలు, రాజకీయ యోగాలు అన్నీ కలుగుతాయి. కాబట్టి అన్నిటికీ పర్సనల్ జాతకం ముఖ్యం. ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వివాహాది శుభకార్యాలు, పేరు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఎందుకంటే వివాహానంతర జీవితం చాలా ముఖ్యం ఇద్దరి మధ్య కూడా. కాబట్టి పెద్ద అంశం కాబట్టి కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తున్నాను నేను. అది ఈ సంవత్సరం రాబోతోంది కాబట్టి, ఈ సంవత్సరం యోగకాలం కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరుగుతాయమ్మా. మరి పెట్టుబడులు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారు చేయొచ్చు అంటారు? పెట్టుబడులు ఏవైనా సరే ఈ సంవత్సరం ఆచితూచి పెట్టాలి. ఫస్టే చెప్పినట్టుగా తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. చాలా కేరింగ్గా పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ సంవత్సరం లాభాలు ఉంటాయి. షేర్లు ట్రేడింగ్లు పెట్టేవాళ్ళు జాతకం చూపించుకోండి. జాతకంలో బలం లేకుండా షేర్లు ట్రేడింగ్లు యోగించవు. షేర్లు ట్రేడింగ్లు అంటే ఏంటంటే అది కూడా డబ్బు ఇస్తుంది, కాదంటలేదు. కానీ 100 మంది దగ్గర డబ్బులు తీసుకుంటుంది, అది 20 మందికే ఇస్తుంది. 100 మంది డబ్బుల్ని 20 మందికి ఇవ్వడమే షేర్ బిజినెస్, షేర్లు ట్రేడింగ్లు. అంటే దాని అర్థం ఏంటి? 100 మందిలో 80 మంది నష్టపోతారు, 20 మంది లాభం పొందుతారు. ఆ 20 మందిలో నువ్వు ఉన్నావా లేదా అనేది ముఖ్యం. ఆ 20 మందిలో నువ్వు ఉన్నావా లేదా అంటే జాతకంలో ఎంతో యోగం ఉంటేనే కానీ ఆ 20లో నువ్వు ఒక్కడు బావు.
కాబట్టి 100 మంది డబ్బులు తీసుకుని 20 మందికి పంచేదాన్నే షేర్ మార్కెట్ అంటారు. దానికి చాలా యోగం ఉండాలి. కాబట్టి ఆ యోగం ఉంటేనే పెట్టుబడి పెట్టాలి. కాబట్టి దానికి ఉత్తిన ఏదో మనం ఇలాగ గోచార ఫలితాలు చెప్పినట్టు కుదరదు. పర్సనల్ జాతకంలో డెప్త్గా బాగా స్టడీ చేసి జాతక బలం ఉంటేనే మళ్ళీ పర్టికులర్ టైంలో అయితేనే కుదురుతుంది. అది టైమింగ్ అంటారు దాన్ని. అదే చూడండి, షేర్లు ఈవేళ పెడితే ఓ లాభం వస్తుంది, రేపు పెడితే నష్టం వస్తుంది, ఓ రోజు పెడితే లాభం. ఎందుకు వస్తుందో అలా వాళ్ళకి అర్థం కాదు. ఎంతో నిష్ణాతులు అయిపోతారు, ఎన్నో కోర్సులు చేసేస్తారు, ఎంతో అనుభవాలు ఉంటాయి, అయినా సరే దెబ్బతింటారు. ఇదే లాజిక్. జాతకంలో బలాలు లేనప్పుడు పెట్టిన వల్ల నష్టపోతుంటారు, జాతకంలో బలం ఉన్నదల్లా పెట్టినప్పుడల్లా లాభం పొందుతుంటారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని షేర్లో పెట్టినట్లయితే లాభాలు వస్తాయి, మీకు అనుమానం ఏమీ లేదు. ఇది ప్రధాన విషయం. కాబట్టి వ్యాపారంలో ఎంత పెట్టుబడి అయినా పెట్టుకోవచ్చు, అలాగే సొంతంగా చేసే వ్యాపారంలో ఎంత పెట్టుబడి అయినా పెట్టుకోవచ్చు. మీ పిల్లలకి మీకోసం పెట్టే పెట్టుబడులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. బంగారం ఎందు, భూములు ఎందు, లేదా రియల్ ఎస్టేట్లోనూ బాగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో తప్పేమీ లేదు. పక్కవాడికి ఇచ్చి వ్యాపారం చేయించే పెట్టుబడులు ఏది పెట్టడానికి మాత్రం రిస్క్ ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే తక్కువ ఏదో ఎవరికో ఇస్తే, మనం 1 లక్ష ఇస్తే వాడు వచ్చే నెలలో 2 లక్షలు ఇచ్చేస్తాడు అన్నాడు అని చెప్పేసి వాడిపై పెడుతుంటారు. అలాంటివన్నీ నష్టపోతారు. కాబట్టి అలాంటివి నమ్మకండి, అలాంటి వాటిలో దూరకండి, అలాంటి రిస్కులు చేయకండి. ఈ సంవత్సరం లాభం ఉంటుంది. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా మరి? గృహాలు కట్టాలనుకున్న వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా శంకుస్థాపన చేయగలుగుతారు. గృహప్రవేశ యోగం కనపడుతుంది ఈ సంవత్సరం. ఇల్లులు కొనగలుగుతారు, బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. అలాగే అప్రూవల్స్ రాని వాళ్ళకి అప్రూవల్స్ వస్తాయి ఈ సంవత్సరం. కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో అప్రూవల్స్ గమ్మున రావు అనేక కారణాల చేత. వీళ్ళకి ఈ సంవత్సరం అప్రూవల్స్ బాగా వచ్చే అవకాశాలు, దానికి తగ్గ బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గృహయోగం బాగా ఉంది. అలాగే స్థలాలు కొనడం, భూములు కొనడం బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా కూడా ఈ సంవత్సరం వాటికి సంబంధించిన నిర్మాణాలు కూడా బాగా చేసుకోగలుగుతారు. హోటల్స్ కట్టడం, కళ్యాణ మండపాలు కట్టడం, ఇవన్నీ వీళ్ళకి బాగా యోగిస్తాయి. కాబట్టి అలాంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం. గురుగారు, మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి ఈ సంవత్సరం యోగకాలంగానే కనపడుతోంది. చాలా మార్పు తీసుకొస్తారు, వ్యవసాయంలో శ్రద్ధ పెడతారు, నిర్ణయాలు మంచివి తీసుకుంటారు, పంటల యందు ప్రత్యేక శ్రద్ధ పెడతారు, చీడ పురుగు పట్టకుండా జాగ్రత్త పడతారు. ఈ సంవత్సరం పంటలు కూడా చాలా తొందరగా వాటికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకుని ఎప్పుడు వాతావరణాన్ని అంచనా వేసుకుని ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరూ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే ఏ తుఫాలు రావనుకుని వాతావరణం బాగానే ఉంటుందని నెగ్లిజెన్సీ చేస్తారో వాళ్ళందరూ దెబ్బతింటారు. ఎప్పుడు కూడా వాతావరణాన్ని నమ్మకూడదు రైతులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే చూస్తున్నాం. ఎప్పుడు వాతావరణం ఎప్పుడు వీళ్ళు ఇబ్బంది పెడుతుంది రైతుల్ని. మంచి పంటలు బాగా పండుతాయి, చివరికి వచ్చే సమయంలోనే వర్షాలు పడుతుంటాయి. సో వర్షం పడదనుకుంటారు వీళ్ళందరూ. అలా ఎప్పుడు అనుకోకండి. వర్షం పడినా పడకపోయినా పడుతుందన్న భావనతో కంగారు పడండి. ఆ కంగారు పడి తొందరగా మీరు ఒబ్బడి చేసుకోవాలి. ఆ వ్యవసాయాన్ని అంతటి కూడా జాగ్రత్త చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే కోసేసి వదిలేయడం, లేకపోతే వదిలేసిన రేటు పెరిగినప్పుడు కుప్పను వృద్దాం అనుకోవడం, ఇలా రకరకాలుగాను ఏదో 10 రూపాయలకి 5 రూపాయలకి ఆశించి వ్యవసాయాన్ని కొంచెం ఆలస్యంగా కోయడాలు అవి చేస్తుంటారు వీళ్ళు. అక్కడే ఇబ్బంది పడతారు. ఆ 2-3 రోజుల్లోనే వాతావరణం మారిపోయి దెబ్బ కొడేస్తుంది. కాబట్టి అలా కాకుండా 5కి 10కి కకృతి పడకుండా తొందరగా ఒబ్బడి చేసుకోవడానికి, తొందరగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వాతావరణానికి లొంగకుండా ఉంటాయి. ఈ సంవత్సరం వ్యవసాయ లాభాలు ఉంటాయి. మరి సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే సంతానం కలగలేదో వారికి? సంతానం కలగని వాళ్ళందరికీ సంతాన యోగ్యత కనపడుతోంది. చాలా మందికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయి సంతానాల కలక్క మిస్క్యారీలు అవుతూ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ సంవత్సరం సంతానం నిలబడుతుంది. మిస్క్యారీలు అవ్వకుండా నిలబడుతుంది. చాలా బాగా సంతానాలు కలుగుతాయి. అయితే IVF ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, మెడిసిన్ ద్వారా సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోవడం, అనవసరంగా రిస్కులు చేయకుండా కాలక్షేపం చేసినట్లయితే మిస్క్యారీలు అవ్వకుండా సంతానాలు అయితే కలుగుతారు ఈ సంవత్సరం. అలాగే కోరుకున్న సంతానం, అది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. కొంతమందికి 2 అమ్మాయిలే పుట్టేస్తారు, అబ్బాయి కావాలనుకుంటారు. లేదా 2 అబ్బాయిలే పుట్టేస్తారు, అమ్మాయి కావాలి. లేదా ఒక అబ్బాయి పుడతారు, ఫస్ట్ అమ్మాయి కావాలనుకుంటారు. ఇష్ట సంతాన యోగ్యత అంటారు దాన్ని. అది ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఎవరిని కావాలనుకున్నారు దృఢంగా 2 అనుకోవాలి. భార్య భర్త 2 కూడా అనుకుంటే జరుగుతాయి. చాలామంది అనుకోవచ్చు మనకు కావలసిన సంతానం మనం కనొచ్చా అని. కనొచ్చు, దైవికంగా దానికి ఆ శక్తి ఉంది. మనలో ఆ సంకల్పం కలిసేటప్పుడే ఆ సంకల్ప బలం ఉండాలి. భార్యాభర్త 2 కలిసేటప్పుడే మాకు ఈ సంతానం కావాలన్న తాపత్రయంతో కలిసినా కూడా ఆ ప్రభావం ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ ఆ టైంలో కాకపోయినా మొట్టమొదటి 3 నెలలైనా సరే వాళ్ళకి ఏ సంతానం కావాలనుకుంటున్నారో ఆ సంతానాన్ని ఊహించుకుంటూ ఉన్నా కూడా ఆ సంతానాన్ని మీద దృష్టి పెట్టి ఎలాంటి సంతానం కావాలని దృఢంగా సంకల్పం చేసుకున్నా కూడా వాళ్ళకి సంతానం కలగడం జరుగుతారు అనమాట. కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇష్ట సంతాన యోగ్యత కనపడుతుంది. కాబట్టి సంతాన ప్రయత్నాలు కూడా చేయొచ్చు ఈ సంవత్సరం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గొడవలు పెట్టుకున్నా, తగాదాలు పడుతూ ఉన్నా,
భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకుంటున్నా ఈ సంవత్సరం హాయిగా కలసగలుగుతారు. అన్నదమ్ములతో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు పాల్గొంటారు. కొత్త బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. కొత్త రిలేషన్స్ ఏర్పడడం ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. శుభకార్యాల్లో బాగా పాల్గొంటారు వీళ్ళందరూ కూడా. శుభకార్యాల్లో ప్రోత్సాహం, వీళ్ళు బాగా ఉత్సాహాన్ని చూపిస్తారని చెప్పచ్చు శుభకార్యాలు పాల్గొనడానికి. అలాగే బంధువర్గంతో రిలేషన్షిప్లు బాగా బలపడతాయి, విడిపోయిన బంధువులు కలవడం లాంటివి. కాబట్టి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరం. ఆస్తులు ఏమైనా ఉంటే కూడా పంపకాలన్నీ కూడా సామరస్యంగా జరుగుతాయి ఈ సంవత్సరం. కాబట్టి కుటుంబ పరంగా చాలా సౌఖ్యంగా కనపడుతుంది ఈ సంవత్సరం. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. పదవులు రాబోతున్నాయి, ఎలక్షన్స్లో విజయాలు రాబోతున్నాయి, గతంలో ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశాలు రాబోతున్నాయి, మంచి మంచి ప్రాజెక్ట్ వర్కులు చేపడతారు, చక్కని కాంట్రాక్టులు లభిస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి కొన్ని రకాల పథకాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ వీళ్ళకి బాగా లభించబోతుంది. దానివల్ల నామినేటెడ్ పదవులు పొందడమే కాదు, బాగా దేశవ్యాప్తంగా చక్రం తిప్పేటటువంటి రాజకీయ అవకాశాలు వీళ్ళకి రాబోతున్నాయి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. చిన్న స్థాయి నాయకులు కూడా పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా మంచి మంచి కథలు రావడం, మంచి డైరెక్టర్ల పరిచయాలు, మంచి ప్రొడ్యూసర్ల పరిచయాలతో పాటుగా వీళ్ళు అనుకున్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ సామరస్యంగా పరిష్కారం అవుతాయి. తొందరగా వర్కులు జరిగి తొందరగా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు, పేరు వచ్చే అవకాశం, డబ్బు వచ్చే అవకాశము, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరం అంతా వీళ్ళు కలిసి రావడానికి ప్రధానంగా రవికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడం, లక్ష్మీ గణపతి హోమము, మహాలక్ష్మి హోమము, సుదర్శన హోమము, కార్తవీర్య అర్జున హోమము చేయించుకున్నట్లయితే వీడికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందమ్మా. ఈ పరిహారాలు చేసుకోవాలని కుతూహలం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం. అలాగే ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక గణపతి స్తోత్రంతో రోజు కూడా పారాయణ చేసుకోవడము, గణపతిని ఎక్కువ పూజించడము, ప్రతి బుధవారము గణపతిని పూజించడము, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఎవరికైనా పంచిపెట్టడము, అలాగే ప్రతి శనివారము పులిహార చేయించి ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఏదైనా ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని ప్రజలకు పంచిపెట్టడము, ఇలాంటివి చేసుకుని ఇంట్లో కూడా రోజు ఎంతమంది పూజా పునస్కారం చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం, సంకష్టార చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఇంట్లో ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది. గోచారం చాలా బాగుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చాలా సంతోషం అమ్మా. నమస్కారం.